పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్-19 తర్వాత మనం ఎన్నో కాంప్లికేషన్స్ చూస్తూ ఉన్నాం. ఆబ్వియస్గా ఎప్పుడైతే మనం 70% ఏ లక్షణాలు లేకుండా రికవర్ అవుతున్నారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కనబడటం లేదు. కానీ ఏదైతే 20-30% పీపుల్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి బేసిక్గా సిమ్టమ్స్ వస్తే ఇళ్లలో రికవర్ అయిన వాళ్ళకు కూడా ఆక్సిజన్ అవసరం లేకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనబడటం లేదు. కానీ ఎవరైతే హాస్పిటల్లో ఆక్సిజన్, బైప్యాప్, సిప్యాప్, ఆ తర్వాత హైఫ్లో ఆక్సిజన్, వెంటిలేటరు, ఎక్మో మిషన్ వరకు వెళ్ళారు, అలాంటి వాళ్ళల్లో కొంత మేరకు ఊపిరితిత్తుల డ్యామేజు, ఊపిరితిత్తుల తర్వాత బాడీలో ఉండే చాలా ఆర్గాన్స్ దెబ్బతింటాయి. కాబట్టి వాటి యొక్క కాంప్లికేషన్స్ మనం చూస్తుంటాం. మనం అప్పుడు ఎప్పుడైతే మనం సెకండ్ వేవ్లో చూసాము, యూజువల్గా ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ పోస్ట్ కోవిడ్ రికవరీ తర్వాత మ్యూకోసిస్ అనే ఒక బ్లాక్ ఫంగస్ కానీ, ఎల్లో ఫంగస్ కానీ, వైట్ ఫంగస్ కానీ మనకు ఎక్కువగా నార్త్ ఇండియాలో ఇక్కడ వ్యాప్తి చెందడం, ద్వారా కళ్ళు పోవడం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత మనం చూస్తుంటే మనకు ఊపిరితిత్తుల్లోని క్రోనిక్ పల్మనరీ డిస్ట్రెస్, సిఓపిడి లాంటి సిండ్రోమ్స్, అంటే ఊపిరితిత్తులలో నంజు చేరి ఊపిరితిత్తులు రికవర్ అవడానికి ఆక్సిజను, వెంటిలేటర్ వరకు పోయిన వాళ్ళల్లో కొంతమేరకు కిడ్నీ డ్యామేజ్ అయి ఉంటుంది, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయి ఉంటుంది. తద్వారా ఊపిరితిత్తులలో ఆక్సిజన్ శాచురేషన్ తక్కువ చూపెట్టడం, తక్కువ ఉండడం, లేకపోతే కొంచెం ఆయాసం లాంటి అవస్థలు, అంటే క్రోనిక్ లంగ్ డిజీజ్లో ఏమవుతుందంటే, అబ్స్ట్రక్టివ్ లంగ్ డిజీజ్లో ఏమవుతుందంటే ఊపిరితిత్తులలో పెథాలజీ ఉండటం మూలంగా ఆక్సిజన్ శాచురేషన్ ఎక్స్చేంజ్ అనేది అల్వియోలో కానీ సరిగ్గా జరగకపోవడం, అక్కడక్కడ మైక్రో క్లాట్స్ ఉండటం, దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాం. అలాంటి కాంప్లికేషన్ నుంచి రికవర్ అయినప్పుడు యూజువల్గా లంగ్ పెథాలజీ ఉంటుంది. ఎప్పుడైతే సరైన ఆక్సిజన్ సప్లై ఆర్గన్స్కు లేదో, తద్వారా ఆర్గన్స్ కూడా కొన్ని పెథలాజికల్ చేంజెస్ కిడ్నీ, లివర్, తర్వాత లంగ్తో పాటు హార్ట్, అలాగే బ్రెయిన్ వరకు కొన్ని మైక్రో క్లాట్స్ ఏర్పడి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మనం మోస్ట్ కామన్గా ఐ ఇన్ఫెక్షన్, ఏదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందో తద్వారా ఐ బాల్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ఎవాక్యుయేషన్, అంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన ఐ బాల్ని తీసేయడం జరిగింది. ఇలాంటి కాంప్లికేషన్తో పాటు మనం లివర్ మెటబాలిజంలో చేంజెస్ రావటం వలన హిపటైటిస్ వ్యాధులు కానీ, లేకపోతే లివర్కు సంబంధించిన పెథాలజీ డెవలప్ అవ్వడం, కిడ్నీలో కూడా మైక్రో ఏవైతే క్లాట్స్ ఉంటాయో అవి కిడ్నీ ఫెయిల్యూర్కి కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత బ్రెయిన్లో కూడా మైక్రో క్లాట్స్ చేరిపోయి స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, తద్వారా ఆల్ లిమ్స్ కూడా ప్యారలైజ్ అవ్వడం కూడా చూసాం. కొన్ని న్యూరలాజికల్ వీక్నెస్ కూడా చూసాం. ఇప్పుడు మనం ఇవే మైక్రో క్లాట్స్ ఏవైతే ఊపిరితిత్తులలో మిగిలిపోయి ఉంటాయో, లేకపోతే స్టక్ అయి ఉంటాయో, సడన్గా ఊపిరితిత్తుల ద్వారా గుండెకు చేరుకొని గుండెలోని 3 రక్తనాళాలు ఏవైతే కండరాలకు సప్లై చేసేది ఉంటుందో ఆ 3 రక్తనాళాలు ఈ మైక్రో క్లాట్స్ వలన క్లాట్ ఏర్పడి తద్వారా మేజర్ స్ట్రోక్ కారణంగా భావించాలి. మనం ఈ మధ్యనే చాలామందిని చూసాము పోస్ట్ కోవిడ్ రికవరీ తర్వాత. పునీత్ రాజ్ కుమార్ అనే హీరో ఫ్రమ్ కర్ణాటక, అలాగే హైదరాబాద్, మనం ఇండియాలో కూడా దాదాపుగా, అంటే ఏపీ మినిస్టర్ ఎవరైతే గౌతమ్ రెడ్డి ఉన్నారో వారు కూడా ఇలాంటి మైక్రో క్లాట్స్ ఏవైతే లంగ్స్లో హెల్డప్ అయ్యి పోస్ట్ కోవిడ్ తర్వాత హెల్డప్ అయినాయో అవి క్రమేణా డిస్లాడ్జ్ అయ్యి అక్కడి నుంచి గుండెలోకి చేరుకొని స్ట్రోక్ రావటం వల్ల, ఒకేసారి 3 రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల సడన్ డెత్ అవడం లాంటివి జరిగినాయి. సో అలాగే మనం ఈవెన్ వ్యాక్సిన్తో కూడా కొంతమంది క్లాస్ ఏర్పడుతున్నాం అని చెప్పి కొంత సైంటిఫిక్ డేటా చెప్తుంది. తీసుకున్న వ్యాక్సిన్ డోస్ తీసుకున్న వాళ్ళల్లో వెరీ రేర్, అది 0.5 to 1% వ్యక్తులలో కొంత మేరకు ఏవైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటుందో వాళ్ళల్లో కొంత క్లాట్స్ ఏర్పడి ఆ మైక్రో క్లాట్స్ ఈ గుండెల్లో చేరుకొని రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల స్ట్రోక్ వస్తున్నట్టుగా కొన్ని సైంటిఫిక్ డేటా చెప్తుంది. ఇదైతే స్ట్రోక్ సంబంధించిన హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లంగ్ స్ట్రోక్, ఇవన్నీ ఎంబాలిజం వలన, అంటే రక్తనాళాలు ఎంబాలిజం అంటే ఎయిర్ కానీ, ఫ్యాట్ కానీ, లేకపోతే టిష్యూ క్లాట్ కానీ, ఈ 3 ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎక్కడైతే మేజర్ రక్తనాళాలు అవయవాలకు సప్లై చేస్తాయో అక్కడ రక్తనాళాలు బ్లాక్ చేయటం వల్ల అక్కడ సప్లై చేసే కండరాలకి రక్త ప్రసారం లేక చచ్చుబడిపోవటం వల్ల స్ట్రోక్ వస్తుంది. అదే మనం లంగ్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అంటాం. సమ్ టైమ్స్ పేగుళ్ళల్లో మెజెంట్రిక్
స్ట్రోక్స్ కూడా ఉంటాయి. పేగుల యొక్క రక్తనాళాలు బ్లాక్ అవడం, తద్వారా పేగుల యొక్క న్యూట్రిషన్స్ లేకపోవటం వలన టిష్యూ డ్యామేజ్ అయ్యి పెథలాజికల్గా మారిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి మల్టిపుల్ స్ట్రోక్స్ మనం చూస్తాం కాబట్టి ఈ కాంప్లికేషన్ని పరిగణలో పెట్టుకొని పోస్ట్ కోవిడ్ రికవరీ అయిన వాళ్ళు కనీసం 5 టెస్టులు రెగ్యులర్గా చేయించుకోవాలి, కనీసం 3 నెలల నుంచి సంవత్సరం వరకు. 1 సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, 2 సి రియాక్టివ్ ప్రోటీన్ సిఆర్పిస్ అంటాం, 3 అవసరం ఉంటే సిటీ స్కాన్, 4 అవసరం ఉంటే ఎల్డిహెచ్ లెవెల్స్, 5 మనం డి డైమర్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన క్లాట్స్ అయితే ఎక్కడ ఉన్నాయో, ఎక్కడైతే ఎంబాలిజం ఛాన్సెస్ ఉన్నాయో వాటిని కనిపెట్టే డి డైమర్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. సమ్టైమ్స్ ఈవెన్ రిక్వైర్మెంట్ ఉంటే ఫర్దర్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవడానికి స్పెసిఫిక్ టెస్టులు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 4-5 టెస్టులు 3 నెలలకు, 6 నెలలకు, 9 నెలలకు ఎలాంటి సిమ్టమ్స్ కనబడ్డా వాళ్ళకే చేయాలి. కానీ అనవసరంగా నార్మల్ పర్సన్స్కి రికవర్ అయిన ప్రతి కోవిడ్ పేషెంట్కి 5 టెస్టులు చేయకూడదు. ఏవైతే సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనబడుతున్నాయో, ఏవైతే సస్పీషియస్ ఉన్నాయో, ఎవరికైతే కోమార్బిడ్ డిజీజ్ ఉన్నాయో, ఎవరికైతే లంగ్ పెథాలజీ కనబడుతుందో, ఎవరికైతే సస్పెక్టింగ్ కార్డియాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే ఫ్రీక్వెంట్గా ఈ 5 టెస్టులు చేయటం వల్ల మనం ఎవాల్యుయేట్ చేసుకొని ఇలాంటి సడన్ హార్ట్ అటాక్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాం. సో అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్గా పల్స్ రేటు 100 అబోవ్ ఉందా, అంతేకాకుండా టెంపరేచర్ 101, 102 వస్తుందా, కాఫ్, కోల్డ్, అలాగే ఎస్ఓవి షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్, లంగ్ కొట్టుకోవడం అంటే ఊపిరి తీసుకోవడం గంటకి 20-22 మించి 28-30 వరకు పోయినా కూడా, శాచురేషన్ బిలో 92 ఉన్నా, లేకపోతే ఇతరత్ర హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ ఎక్కువగా ఉన్నా, ఇలాంటి సిమ్టమ్స్ పోస్ట్ కోవిడ్ రికవరీ తర్వాత కనపడితే తప్పకుండా ఈ టెస్టులు చేయించుకొని ఎస్టాబ్లిష్ చేసుకోండి మీకు ఏ సమస్యలు ఉంటే. తద్వారా కేర్ తీసుకోవడం వల్ల ఇలాంటి స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లంగ్ స్ట్రోక్స్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.